మన వాక్యం దాని నిమిత్తం లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదువుకున్నాం, లేదా 24 వరకు చదువుకున్నాం. 18 నుంచి 24 వరకు మన మధ్య సమర్థం ఉన్నాడా? సమర్థం చదవచ్చు. 9వ అధ్యాయము చదువుతున్నాం. 9వ అధ్యాయము లూకాసు వార్త 9వ అధ్యాయము 18 నుంచి 24 వరకు. లూకాసు వార్త 9వ అధ్యాయం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తుండగా ఆయన శిష్యులు ఆయనతో ఉంది. నేనెవరినని జనసమూహములు చెప్పుకొచ్చున్నారని ఆయన అంటగా, వారు బాప్తిస్మమిచ్చి యోహానునియు కొందరు, ఏలియానియు కొందరు, పూర్వకాలపు ప్రవక్త ఎవరు లేచియు చెప్పుకొనిచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేనెవరని చెప్పుకొనిచున్నారని వారు అడుగుగా, పేతురు, నీవు దేవుని తీసుకువని. ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినంలో లేచుట అగత్యమని చెప్పింది. మరియు ఆయన అందరితో చెప్పాను, ఎవరైనా నన్ను వెంబడింపబోయని కదా తనను తాను ఉద్దేశించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలదు. దేవుడి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవాలైన మహోన్నతుల తండ్రి, చదవబడిన వచ్చే వాక్యాన్ని మీరు దీవించండి, మా కొరకు ఆశీర్వదించండి తండ్రి. అనుకున్న మరుగుపరిచి ఏ ఆత్మకు ఇటువంటి వాక్యం అవసరమో మీరు అందించమని పెట్టుకున్నాం ప్రభా. మా జీవితాల్లో ప్రభా మరి దినాన్ని మాకు అనుగ్రహించి శిలువ శ్రమలను ధ్యానం చేసుకోవడానికి మీరు చూపిస్తున్న కృపకై నీకు వందనములు స్తుతి స్తోత్రాలు చేయించుకున్నాం ప్రభా. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతి స్తోత్రాలు చేయించుకున్నాం తండ్రి. నేను రావాల్సిన బిడ్డలను త్వరగా రాజేయమని వేడుకున్నాం ప్రభా. వాక్యం పంచుకొంచుండగా మీరే ఆశీర్వదించినట్టు యేసు ప్రభువు అమూల్యమైన నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. 9వ అధ్యాయము 18 వచనం చూస్తే, ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా అని చూస్తున్నాం. యేసు ప్రభువు వారు ఒంటరిగా ప్రార్థన చేస్తుండగా మరి ఆయన శిష్యులు ఆయనతో ఉన్నారు. శిష్యుల్ని ఒక మాట అడుగుతున్నారు, నేను ఎవరు అని మరి జన సమూహములు చెప్పుకొంచున్నారు. అంటే కొంతమంది ప్రవక్త అన్నారు, కొంతమంది యోహాను అన్నారు, కొంతమంది ఏలియా అన్నారు కదా. మరి మీరేమనుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు పేతురు ఏమన్నా అంటే మంచి మాట చెప్తాను చూడండి 20వ వచనంలో. అందుకే ఆయన, మీరైతే నేనెవరినని చెప్పుకొంచున్నారని వాడు కదా పేతురు, నేను దేవుని క్రీస్తు అని. మనం మరి గత శుక్రవారం నుంచి మొట్టమొదటిగా డేవిడ్ లింకన్ శుక్రవారం నుంచి వాక్యం చెప్పారు. ఆ తర్వాత జి రమేష్ గారు వాక్యం చెప్పారు. సోమవారం వచ్చేలకే జంటయ్య గారు వాక్యం చెప్పారు. మంగళవారం వచ్చేలకే పశుపతి సుధీర్ గారు వాక్యం చెప్పారు. మరి నిన్నటి దినాన కే జాషువా గురించి వాక్యం చెప్పారు కదా. మరి ఈ వాక్యాలన్నీ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? అమ్మాయి వదిలేయండి, అట్లా ఆడుకుంటా ఉంటారు. కాబట్టి మనం ఒక ఆలోచన మన జీవితాలు, మనం ఇన్ని వాక్యాలు విన్నాం, ఇన్ని రోజులు వాక్యాలు విన్నాం, ఎన్నిసార్లు మనము మన మనసులో ధ్యానం చేసుకుంటున్నాం. వాక్యాలన్నీ విన్న తర్వాత
యేసు ప్రభు వారి మీద నీ అభిప్రాయము, నా అభిప్రాయం ఏంటో ఒకసారి వ్యక్తిగతంగా మనం ధ్యానించుకోవాలి, వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి, మనల్ని మనం వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాలి, వ్యక్తిగతంగా సమాధానం చెప్పాలి. అక్కడ పేతురు చెప్పాడు, మన అక్కడ శిష్యులు 12 మంది ఉన్నారు, కానీ మొట్టమొదటి చెప్పింది ఎవరండి? పేతురు చెప్పేస్తారు, నీవు దేవుని క్రీస్తువు అని. ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి తలంపు, ఎంత మంచి సమాధానం, ఎంత మంచి అవగాహన పేతురు. చాలా మంది యేసు ప్రభు వారిని ఈ రోజున యూదులు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు కూడా ఆయన ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఏమనుకున్నాం? ప్రవక్త. చాలా మంది ప్రవక్తలు అద్భుత కార్యాలు చేశారు. మరి మోషే కూడా ప్రవక్త అనుకుంటున్నారా? మోషే ఎర్ర సముద్రమును చీల్చాడు కదా, 2 వాయిదాలుగా చేశాడని దేవుడే చేసింది, కానీ మోషే ద్వారా జరగబడింది కాబట్టి మోషే అని గొప్ప దైవజనులని అనుకుంటారు. అనేక మంది ప్రవక్తలు గొప్ప కార్యాలు సూచక్రియ చేశారు. అలాగే యేసు ప్రభు వారు కూడా చేస్తారు కాబట్టి యేసు ప్రభు వారిని ప్రవక్త అనుకుంటున్నారు ఎవరు? యూదులు. అలాగైతే పేతురు కూడా యూదుడే, కానీ పేతురు ఏమన్నా అంటే యేసు ప్రభుని నీవు దేవుని క్రీస్తువు అని. ఈ విషయాన్ని ఎవరితో చెప్పద్దు, కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి. అంటూ యేసు ప్రభు వారు సారాంశం చెప్తున్నారు. తన యొక్క జీవితంలో ఏం జరగలేదో 22వ వచనంలో చూసారా? మనిషి కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాడు కదా. మరియు ఎవడైనాను నన్ను వెంబడింపబోతున్నా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింప. నేను చనిపోతాను, నేను విసర్జింపబడతాను, చంపబడతాను. యేసు ప్రభు వారు ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, చనిపోయిన వారిని లేపినా యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నారంట? విసర్జిస్తున్నారు. అంటే ఆయన్ని ఎవరు కూడా, చాలా మంది ఎవరు కూడా మరి ప్రవక్తలాగా చూస్తున్నారు, కానీ యేసు ప్రభు వారిని మరి దేవుడిగా చూడట్లేదు. అలాగైతే ఈ లోకంలో అల్పులైన మనల్ని ఇంకా ఎంతగా విసర్జిస్తారో, ఎంతగా ద్వేషిస్తారో ఇంకా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. యేసు ప్రభు వారినే విసర్జించారు, చంపేశారు. అల్పులైన మనల్ని విసర్జించటంలో, ద్వేషించటంలో అక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదు. దేవుని కార్యాలు స్పష్టంగా జరుగుతున్నప్పుడు సైతానికి మరి ఆటోమేటిక్గా సైతానికి కన్ను గుంటుంది అన్నమాట. అవునా? అయితే ఇక్కడ గమనిస్తే ఈ జనాలందరూ ఏమనుకుంటున్నారో అనవసరం, శిష్యులు ఏమనుకుంటున్నారు అనేది చాలా ప్రాముఖ్యం. లోకంలో యేసు ప్రభు వారి గురించి అందరూ ఏమనుకుంటున్నారో మనకు అనవసరం. సంఘానికి వచ్చి ప్రతిరోజు వాక్యం వినేటువంటి మనం, ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించే మనం ఏమనుకుంటున్నాం? ఇన్ని వారాలు, ఈ 5 రోజులు కదా, 5 రోజులు ఆదివారంలో కలిసి 6 రోజులు మనం వాక్యం విన్నాము. అలాగైతే నీ మనస్సులో, నా మనస్సులో యేసు ప్రభు వారి మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? యేసు ప్రభు వారిని ఒక సంఘంలోనే దేవుళ్ళ చూస్తున్నామా? మరి మన నిజ జీవితంలో యేసు ప్రభు వారికి దేవుళ్ళ చూస్తున్నామా? అందుకని అంటున్నాడు, మీరు సంఘంలోనే మాత్రం కాదు కానీ వెంబడించాల్సింది ఎక్కడ వెంబడించాలంట? ప్రతి దినము కదా. చదువు నన్ను వెంబడింపగోరిని అడగా తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము
సిలువను ఎత్తుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని వెంబడింపవలెను. ఈ సిలువ యేసు ప్రభువారు మోసినటువంటి సిలువ బహుభారమైనది. అది మానవులు ఎవరు కూడా మోయలేరు. యేసు ప్రభువారు దేవుని శక్తి చేత మోసాడు. మనమైతే దానికి వెంటనే పడిపోతామండి. యేసు ప్రభువారు బహుభారభరితమైన సిలువను మోసాడు. అయితే మన మీద పెట్టబడిన కాడి బహు తేలికగా ఉన్నది కదా. మన జీవితాల్లో దేవుడు సులువైన కాడిని, తేలికైన కాడిని మన మీద ఉంచాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను కదా. దేవుడు విశ్రాంతి ఇస్తున్నాడు. ఆ విశ్రాంతిని ప్రతి దినం కదా. ఎక్కడ నా మాటలో 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 వచ్చిన చదవండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్నా రండి, విశ్రాంతి కలుగుతున్నాను. నేను సాత్వికుడను కన్నా నీ మీద నా తాడి ఎత్తుకొని నీ మీద నా తాడి ఎత్తుకొని ఆ తాడి మరి కనబడుతాండి. అది మన ప్రభువారి సిలువ. యేసు ప్రభువారు భారభరితమైన సిలువను మోసాడు. మన మీద ఆత్మీయమైనటువంటి సిలువను మన మీద పెట్టాడు. నా తాడి ఎందుక నా తాడి ఎత్తుకొని అప్పుడు ప్రాణములకు విశ్రాంతి చదువు. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నా కాడి ఎలా ఉందంట? సులువుగా, తేలికగా. దీనికి కష్టపడి తిరిగి అవి ఇవి కార్యక్రమాలు ఏమీ చేయాల్సిన అవసరమేమీ లేదు. ఏదేదో కార్యక్రమాలు చేసి అమ్మాయి అయిపోయింది అనుకోవడానికి ఏమీ లేదు. నేను చెప్తున్నా, చాలాసార్లు చెప్పాను కదా. మరి తీర్థయాత్రకు వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, ఏం పర్లేదు. నేను అప్పుడప్పుడు మరి హైదరాబాద్ వెళ్తాను. హైదరాబాద్ పిల్లలు తీసుకొని వెళ్తాను. రామోజీ ఫిలిం సిటీకి వెళ్తాం, గోల్కొండకి వెళ్తాం, చూసి వస్తాం. ఎందుకని పిక్నిక్ అన్నట్టుగా వెళ్తాం. ఇప్పుడు చూసిన ఊళ్ళో ఉండేది కానీ వెళ్తే 50,000 రూపాయలు ఖర్చు అవుతాయి. 8,000 రూపాయలు, 50,000 రావడానికి పోవడానికి, దారి ఖర్చులు, అవి ఉండటానికి. రామోజీ ఫిలిం సిటీ లోపలికి వెళ్ళటానికి 8,000 అయితే 16 మనిషి, నలుగురి మీద 16 64 6400 కట్టాలి లోపలికి. ఉదయం నుంచి సాయంత్రం దాకా. గోల్కొండకి వెళ్ళాం, ఒక రోజంతా అక్కడ అంతా. సార్వత్రిక మ్యూజియంకి వెళ్ళాం హైదరాబాద్లో, తిరిగి వస్తాం. అట్లానే మనం ఎక్కడ అనుకుంటామో అక్కడికి వెళ్ళొస్తాం. అవి రక్షణ రావడానికి అట్లాంటి కార్యక్రమాలు ఏమీ అక్కర్లేదు. భారమైన కార్యక్రమాలు ఏం చేయనక్కర్లేదు. ఒక అతను అనుకున్నాడంట నేను మరి వేలాంగిని వెళ్ళాలి, యేసు ప్రభు వారిని చూడాలి అక్కడ, నేను మామూలుగా నడవను, మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తా అన్నాడు. ఎట్లా? మోకాలు. ఎంత భారం ఆలోచించండి, ఎంత భారం. హైదరాబాద్ ఎవరన్నా నడుచుకుంటూ వెళ్దామంటే నడుచుకుంటూ వెళ్ళొస్తారా? ఎంతసేపు చెప్పడం, ఎంతసేపు చేయాలంటే ఎన్ని రోజులు నడవాలి, ఎన్ని రోజులు వెళ్ళాలి, ఎన్ని రోజులు కావాలి. భారమా కాదా? కానీ యేసు ప్రభు అని నమ్ముకోవడానికి ఎటువంటి భారము లేదు, సులువైనటువంటి మార్గం. ప్రభువా, పాపినైనా నన్ను క్షమించయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకొని చిన్న ప్రార్థన చేసినప్పుడు మన ప్రభు వారు మనం ఏం చేస్తాంట? మన పాపములన్నిటినీ, సమస్త పాపములన్నిటినీ కడిగి
ఆయన శుద్ధులుగా చేస్తారు. నా భారము నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. మనం ఏం చేయాలి? యేసు ప్రభువుని వెంబడించాలంటే ప్రతి దినము సిలువను. కొన్ని సంఘాల్లో మరి వేలాంగిని వెళ్ళడానికి కొన్ని కలర్ డ్రెస్సులు కుట్టించుకొని వెళ్తున్నారు. డ్రెస్ కుట్టించుకుంటారు అన్నమాట, చెప్పులు లేకుండా. అక్కడ కొంతమంది వెళ్ళొస్తున్నారు కొంతమంది. అవునా? నేనేం చెప్పానంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక 20 రోజుల్లో 30 రోజుల్లో ఏం చేస్తారంటే ఆ డ్రెస్ వేసుకొని తిరుగుతారు. వేలాంగిని వెళ్ళబోయే ముందు ఏం చేస్తారంటే ఆ డ్రెస్ వేసుకొని తిరుగుతారు. మనం ప్రతిరోజు డ్రెస్ వేసుకున్నాం. 30 రోజులు కాదండి మంది కదా. ఆ 30 రోజులు ఏమి తాగరు కదా, ఏమి అసలు ఏమి ముట్టుకోరు. నాన్ వెజ్ అన్నా ఏమి ముట్టుకోరు. ఆ 30 రోజులు చాలా జాగ్రత్త ఉంటారు. మనం ఎలా ఉంటున్నాము? జీవిత కాలము అలా ఉండాలి. ప్రతి దినము సెలవును ఎత్తుకున్న అనుభవం మరి చాలా జాగ్రత్తగా ఉండించాలి. జ్ఞాపకం చేసుకున్నాను యేసు ప్రభువారు ఏమన్నా అంటే, ఎవరైతే పేతురులాగా నీవు దేవుని కుమారుడైనా క్రీస్తు కదా ఏమన్నాడు? నీవు దేవుని క్రీస్తు అయిన లూకాసు సువార్త 9వ అధ్యాయంలో 20వ వచనంలో, అందుకని మీరైతే నేను ఎవరైనా చెప్పుకుంటున్నారని వాళ్ళు అడుగుతారు. పేతురు దేవుని క్రీస్తు అనను. ఆయన ఎలా ఉంటాడో ఒక్కసారి చూస్తే మనము ప్రకటన గ్రంథం చూడండి. యేసు ప్రభువారు ఎలా ఉంటాడో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం నుంచి. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యలో మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని కట్టుకొనిను. ఆయన తలయు తల వెంట్రుకలు చల్లని ఉడిని పోలినవై హిమవంత ధవముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను. ఆయన పాదములు కుటం వేయబడి మెరచున్న అపరైన నుడితో సమానమైనను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుండెను. ఆయన నోటి నుండి ఖడ్గం ఒకటి బయలుదేరుచున్నను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొక్క పడుతుంది. ఆయన తన కుడి చేతి నా మీద వచ్చి నాతో ఇక్కడిని భయపడి చాలా చూసారా? యేసు ప్రభు వారి గురించి ఎన్ని మాటలు చెప్పబడ్డాయి. మనం వివరించడం ఇక్కడ చెప్పబడినది కూడా మామూలుగా చెప్పారు, మనకు అర్థం కావాలని మనం వివరించలేం. తెల్లని కదా ఆయన యొక్క, చూడండి అక్కడ తెల్లని ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండను. 14వ వచనంలో ఆయన తలయుడు తల వెంట్రుకలు తెల్లని ఊరిని పోలినవై హిమవంత ధవలములా చల్లగా ఉన్నాయన్నమాట. ఆయన మాట్లాడుతుంటే మన మాటల్లాగా లేవు. విస్తార జల ప్రవాహం. మన సముద్రానికి వెళ్తే సముద్రము మరి ఆలోచన సౌండ్ వచ్చింది కదా, సౌండ్ వచ్చింది. మరి ఎన్నో సముద్రాలు ఆ అలలు మరి అక్కడ కలిస్తే విస్తార జల ప్రవాహం. 2016లో సునామీ వచ్చింది ఒకసారి కదా, సునామీ వచ్చి అందరూ చాలా మంది చనిపోయారు. ఒక సౌండ్ వచ్చింది.
ఆ సౌండ్ విన్నా వాళ్ళకి తెలిసిందే. చూసిన దగ్గర నుంచి సౌండ్ వస్తుంది, చాలా మంది పారిపోయారు, అర్థం కాని మిగిలిపోయారు. చిన్న అలా సునామీ అంటే మన 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 దృష్టిలో పెద్దదే, కానీ దేవుని దృష్టిలో ఏంటంటే చాలా చిన్నది. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉన్నది, ఆయన ముఖము సూర్యుని వలె ఉన్నది, సూర్యుని వలె. ఆయన చూడగానే మరి వ్యవహారం ఎలా ఉన్నాడట? చచ్చిన వాని వలె ఎలా ఉన్నాడు? 7 దీప స్తంభముల మధ్య, 7 దీప స్తంభముల మధ్య మరి ఆయన 7 సువర్ణ దీప స్తంభములు, ఆ స్తంభముల మధ్యలో మనుష్య కుమారుని పోలిన ఒకని చూసిన మన ప్రభువారి యొక్క వర్ణన, ఆయన చూడటానికి కూడా మనకి అర్హత లేదు, చూడలేము. కానీ దేవాది దేవుడు మానవుడి యొక్క ఈ లోకానికైనా దిగువచ్చాడు కదా. నువ్వు దేవుని క్రీస్తువు అన్నాడు. క్రీస్తు ప్రభువాడు ఎలా ఉంటాడో పేతురు చెప్పాడంటే, ఎలా ఉంటాడంటే ఇప్పుడు మనం చెప్పాం. ఆయన మనం చూస్తే ఆయన పాదముల యొక్క చచ్చిన వాని వలె పడిపోయే స్థితి. పరమగీతాలు చూడండి, పరమగీతాలు 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. పరమగీతాలు 5:10. నా ప్రియుడు 10,000 మంది పురుషుల్లో గుర్తింపవచ్చును. 10,000 మందిలో గుర్తింపదగినటువంటి మన ప్రభు. ఆయన చూడనలని వాణిగా, సొగసైనను సురూపమైనను లేని వాణిగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే దేవుని స్వరూపము కలిగినటువంటి మన ప్రభువారు ఆయన దాసుని స్వరూపాన్ని ధరించారు. 2:5 చదువమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నీవు స్వరూపము కలిగిన వారు దేవుడితో కూడా సమానములో ఉండగా విడిచిపెట్టకూడని భాగ్యమని విడిచిపెట్టలేదు. కానీ మనుష్యుల పోలిక కాబట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తగ్గించుకున్నాడు, రిక్తుడుగా అంటే ఏమీ లేని వాడుగా. ఎంత గొప్ప! 7 సువర్ణ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని చూస్తున్నాము. ఆయన తల వెంట్రుకలు హిమమంతా తెల్లగున్నాయి. ఆయన కన్నులు చూద్దామంటే అగ్ని జ్వాలలాగా ఉన్నాయి. మన కన్నులాగా చూస్తుంటే ఒకవేళ సడన్ గా యేసు ప్రభువు వచ్చి నిలబడి చూస్తాం అనుకోండి, శుభ్రంగా పడిపోతాం. కన్ను చూసామనుకున్నాం, కళ్ళు కలిసి ఏమొస్తుందట? అగ్ని జ్వాల. ఆయన ముఖము సూర్యుని వలె వెలుగుతుంది. ఆయన పాదములు మరి బంగారాన్ని ఆ కొలిములో వేసి వేడి చేస్తే కలిగినటువంటి స్వచ్ఛమైనటువంటి బంగారం ఎలా ఉందో ఆయన పాదములు అలా ఉన్నాయి. ఆయన కంఠధ్వని విస్తార జల ప్రవాహముల వలె ఉంది. ఎంత గొప్ప ధన్యతండి! దేవుని గురించి తెలుసుకోవడానికి దేవుడు చక్కగా అన్ని రాసిచ్చాడు మనకు. పేతురు అంటున్నాడు, నేను దేవుని క్రీస్తు ప్రభువారు ఎలా ఉంటాడో మనం ఆలోచించాలి. 10,000 మందిలో గుర్తింపదగినటువంటి మన ప్రభువారు దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోకుండా దేవుని స్వరూపాన్ని కలిగినటువంటి మన ప్రభువారు దాసుని స్వరూపాన్ని ధరించాలి. ఏం చేయాలి? మనకు దేవుని సన్నిధిలో వచ్చేది మనం ఏం చేయాలి? మన నిమిత్తమై ప్రాణము పెట్టినటువంటి మన ప్రభువాన్ని నమ్మించాలి, పూజించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. ఇదే అధ్యాయము లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా
మెరుస్తుంది. అయితే అక్కడ చూడండి 34 వచ్చిన చూడండి 34 వచ్చినము మేఘం ఒకటి వచ్చి కమ్ముతాను వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడి మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు మాట విందని శబ్దము పుట్టింది. దేవుని గురించి యేసు ప్రభువు గురించి తండ్రి ఒక సాక్ష్యం ఇస్తున్నారు. నీ గురించి నా గురించి ఏం సాక్ష్యం ఇస్తాడో ఒకసారి ఆలోచించుకున్నాను. యేసు ప్రభువు గురించి ఈయన నా కుమారుడు, ఈయన నేను ఏర్పరచుకున్న కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు కదా. ఒకటనేసి కింద ఏముంది చూడండి, ఒకటనేసి ప్రాచీన పద్ధతిలో నా ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడు కదా, అద్వితీయ కుమారుడు, ఒక్కగా ఉన్నటువంటి ఆ కుమారుడిని మన నిమిత్తమై మరి అప్పగించినటువంటి తండ్రిని చూస్తున్నా. మనం పాపము పోవాలంటే మాటతో పాపము పోయేది కాదు, మరి రక్తము చెందింపడి పాప క్షమాపణ కలుగుతుంది. మన ప్రభువారు వీడియోకి తిరిగి వచ్చాడు. మన ప్రభువాన్ని అర్పించడానికి తండ్రి ఇష్టపడ్డాడు. ఆయన రూపము ఎలా ఉందంటే తెల్లగా అయిపోయింది. ఆ యొక్క రూపాంతరపు కొండ మీద ఆయన యొక్క వస్త్రములు తెల్లగా అయిపోయింది. మరి చూస్తున్నారు, నీకొకటి మోషే ఒకటి ఇక్కడ మరి ఏలికి ఒకటి మరి గుడాలను కడతాను, నేను పనసాలు కడతాను ప్రభు అని చెప్పంటే వారికి ఒక మేఘం వచ్చేస్తుంది కమ్ముతుంది. ఆ మేఘంలోకి వెళ్ళగానే భయపడిపోయారు. అది దేవుని మేఘం, దేవుని మేఘం. అది దేవుని మేఘంలో ప్రవేశించినటువంటి శిష్యుడు ఎవరు ప్రవేశించారంట చూడండి 28వ వచనంలో ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమార 8 దినమైన తర్వాత పేతురును యోహాను యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయటకు ఒప్పకుండా ఎవరు వెళ్ళారంటే అక్కడికి పేతురు యోహాను యాకోబు. యోహానికి ఎంత ధన్యత చూడండి, మొట్టమొదటిగా కొండ మీద యేసు ప్రభువుని చూశాడు. తర్వాత ప్రార్థనలో ఆయన ప్రార్థించుతుండగా మరి పద్మాసు ద్వీపంలో ఆత్మస్వరూపుడై పద్మాసు ద్వీపంలో నాకు యేసు ప్రభువుని చూశాడు. ఈ కన్నులతో చూడలేదు, ఇక మీద చూడలేడు. ఆత్మీయంగా దర్శనం ఇచ్చాడు యేసు ప్రభువు. మరి ఆత్మీయ నేత్రాలతో యోహాను చూశాడు. చూసి ఆశ్చర్యపోయాడు, చచ్చిన వారి వల్లే పడిపోయాడు. మరి యేసు ప్రభువు గురించి దేవుడు ఏమన్నాడంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. మనం ఏం చేయాలంట చూడండి, అక్కడ 35 వచ్చినాం. ఈయన నేను ఏర్పరచుకున్న నా ప్రియ కుమారుడు, నా కుమారుడు, ఈయన మాట వినుడని దేవుడు అని కోరుకుంటాడంటే ఈయన మాట వినమని కోరుకుంటున్నాడు. యేసు ప్రభువుని నువ్వు తెలుసుకున్నావు కానీ మాట వింటలా, అదే ప్రమాదం. యేసు దేవుడు అని చెప్పని నువ్వు అనుకుంటున్నావు. చిన్నప్పటి నుంచే దేవుడు అని తెలుసు, వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒకసారి మరి మన మందిరం వైపు తిరిగి చెంపదెబ్బలు వేసుకొని వెళ్ళేటప్పుడు, ఒకసారి ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు కొంతమంది ఉన్నారండి జేఎంబీ చర్చ్ ఎదురుగా అనా చాలా మంది మరి అక్కడ ఉన్నటువంటి నంకు రోడ్లో ఉన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి జేఎంబీ చర్చ్ ముందుకు వచ్చి చెంపదెబ్బలు వేసుకొని వెళ్ళిపోతారు. నమ్మకం. నాకు ఒక స్టూడెంట్ ఉందండి, అమ్మాయి పేరు సుప్రియ. అమ్మాయి బొట్టు లేకుండా జరుగుతుంది. ఏంటమ్మా బొట్టు పెట్టుకుని తిరుగుతున్నాం? అమ్మాయి చౌదరీస్. సార్ మేము యేసు ప్రభువుని నమ్ముతున్నాం సార్. ఎట్లా అమ్మా? మేము జేఎంబీ చర్చికి వెళ్తున్నామండి. మరి అంటే జేఎంబీ చర్చికి ఒకసారి అట్లా రోడ్డు మీద వెళ్తున్నాము, ఇట్లా దండం పెట్టుకొని వెళ్తున్నాము. రోజు ఎందుకో నమ్మకం అంటుంది, వెళ్తున్నాము. అనుకోకుండా ఒక రోజు ఇట్లా చాలా జరుగుతుంది. మరి ఒక రోజు మా చెల్లెలకి రోగం వచ్చింది, బాగలేదు.
హాస్పిటల్ తీసుకెళ్తే ఈ భయంకర రోగము చచ్చిపోయింది అమ్మాయి, ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటే ఇంటికి తీసుకొని పెట్టాము. జేబీ చర్చిలో ఒక స్త్రీ చెప్పిందంట, అమ్మా బైబిల్, చిన్న బైబిల్ కొత్త నిబంధన ఈ అమ్మాయి తల దగ్గర పెట్టి యేసు ప్రభువా మా కూతుర్ని బాగు చేయ అని చిన్న ప్రార్థన చేసుకుంటాం రోజు అని చెప్పాను. అట్లా 4 రోజులు ప్రార్థన చేసిన ఒక అమ్మాయి వేసింది, స్వస్థపడిపోయింది. ఎవరు చెప్పారు? ఎవరు బలవంతంగా అమ్మాయి మార్చారు? ఎవరు బలవంతంగా చర్చికి తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్ళాలి? నమ్మకం చేసింది. చిన్న ప్రార్థన ఆ మదర్ చేసింది ప్రార్థన, అమ్మాయి బాగుపడింది. వెంటనే అమ్మాయి ఇచ్చి బాప్తిసం తీసుకుంది సంఘంలో జేఎన్‌టీ చర్చ్. వాళ్ళ అక్క మా దగ్గర ఎంసీఏ చదివింది అన్నమాట. వాళ్ళ అమ్మాయి యేసు ప్రభువుని నమ్ముకుంది, మదర్ యేసు ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళ నాన్న నమ్మకం ఉంది ఏమన్నాడు, నమ్మకం ఉంది కానీ ఏమన్నాడు, తెల్లదన్నడు ఏమన్నాడు, నన్ను బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వాడికి శిక్ష. మనం నమ్మట్లా. చాలా మంది దేవుడని ఒప్పుకుంటున్నాం కానీ జస్ట్ బయట ఉండి మీరు ఎవరు ఆడవాళ్ళు వెళ్తారు ప్రార్థనకి, ఎంతమంది అందరూ ఆడవాళ్ళు వచ్చారు మా సంఘం కదా, పురుషులు ఎవరు రావట్లేదు. బాధకరమైన విషయం. మన మాట వింటే, దేవుని మాట వింటే దేవుడు మన కుటుంబాల్లో అద్భుతాలు చేస్తాడు. మారు మనసు రక్షణ కలిగిస్తాడు, హృదయంలో మార్పు కలిగిస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట ఈయనలో నేను ఆనందించున్నాను, ఈయన మాట వినమనే ఒక శబ్దం మనం చూస్తున్నాం. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మన నిమిత్తమై తగ్గించుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలు చెప్తుండగా మనం మాట జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ ఎందుకు యేసు ప్రభువుని చంపాలి అని ఒక ఆలోచించిందంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము నాకు తెలుసు 35వ వచనం. కన్నీళ్లు విడిచింది కాబట్టి వీళ్ళు అతన్ని ఎలాగో ప్రేమించిన చూడండి చెప్పుకొని 43వ వచనం. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు వస్త్రములతో కట్టబడిన వాడి వెలుపలికి వచ్చింది. అతని ముఖములకు రోమాలు కట్టి ఉండేది. అంతటా యేసు మీరు అతని కట్లు తిప్పిపోయాడని వారితో చెప్పేచా. కాబట్టి గమనిస్తే యేసు ప్రభువారు కన్నీళ్లు విడిచాడు. లాజరు చనిపోయినప్పుడు కన్నీళ్లు విడిచాడు. వాళ్ళ సమాజం వచ్చి ఏమన్నా అంటే, లాజరు బయటికి, అందరికి బాధ కలిగింది. ఇదేందయ్యా ఇది వదిలి పెడుతుంటే ఎక్కువ చేస్తున్నాడు, ఈయనేదో ఊరిక సూచిక్రియ చేసుకొని రోగాలు బాగు చేసుకొని మరి జ్వరాలు బాగు చేసుకొని ఏదో వాక్యం చెప్పుకొని వెళ్తా అనుకుంటే ఇంకా బలపడిపోయి చనిపోయిన కూడా నేర్పుతున్నాడని చెప్పని 47వ వచనం చూడండి. 47వ వచనంలో వాళ్ళందరికీ బాధ కలిగి ఒక ఆనందం వచ్చారు. కాబట్టి ప్రధాన యాజకుడు ఈ మనుషుడు అనేకమైన సూచనలు చేస్తున్నాడే, మనం ఆయన ఇలాగూ చూచుచు అందరూ ఆయన విశ్వాసం ఉంచెదరు. చూసారా, బాధ కలిగింది యేసు ప్రభువు మీద కదా. దేవుని నమ్ముకొని ఆయన వాక్యం ప్రకటించేటువంటి వారి మీద బాధ కలుగుతుంది. చక్కగా బోధిస్తున్నాడే ప్రవీణ్ పగడాల, ఆయన మాటలేంటి అందరూ మరి క్రైస్తవులుగా మారిపోతారేమో, ఇక ఉంచకూడదు. మరి హత్యో మరి యాక్సిడెంట్ ఏం జరిగిందో కానీ దేవుడు ప్రవీణ్ పగడాల గారిని
తీసుకున్నారు. ఎప్పుడెప్పుడు చంపుదామని ఆలోచించారు కదా. ఎవరిని? దేవుని నమ్మిన వారిని. అదే విధంగా యేసు ప్రభువారిని కూడా, యేసు ప్రభువారి జరిగినే ఆయన శిష్యులు జరుగుతున్నాయండి. పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి లేదు. యేసు ప్రభువారికి ఏం జరిగిందో అదే శిష్యులు జరుగుతుంది. ఇదేంటి మనం ఊరకుండేనే కదా, మనం ఊరుకుంటే ఇదేంటి ఇట్లాంటి సూచనలు చేస్తున్నాడు, చనిపోయిన వాడు కూడా లేపుతానికి అని అని ఆ రోజు నుంచి ఏం చేస్తున్నా అంటే చూడండి 53వ వచనం. ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండి, యేసు ప్రభువారిని చంపేద్దామని డిసైడ్ చేసుకున్నారు. అక్కడ ఎందుకు చెప్పబడింది కరెక్ట్ గా, ఇది యేసు ప్రభువారు చనిపోవడానికి 20 రోజుల ముందుగా జరిగింది. 20 రోజుల ముందుగా నేను ఈ రోజున ధ్యానించాను. 20 రోజులు ఏమో జరిగింది మొత్తం ధ్యానించాను, నాకు సమయం లేదు. 20 రోజులు రోజుకి ఏం చేశాడు ఆయన అని మొత్తం 20 రోజులు ధ్యానించాను, వచనాలతో సహా ధ్యానించాను. కానీ ఇప్పుడు సమయం లేదు. 20 రోజుల ముందు వారు చంపాలని అనుకున్నారు. యేసు ప్రభు వారు 6 దినాల ముందుగా, మరి యేసు ప్రభు వారు ఏం చేశాడు? 54 వచ్చి చూడండి, 54 వచ్చిన కాబట్టి యేసు అప్పటి నుండి యూదుతో బహిరంగముగా సంచరింపట సమీప ప్రదేశంలో ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండేది. శిష్యులతో కూడా 50వ వచనంలో ఈయన యేసు ప్రభు వారు బహిరంగంగా ఉంటే అప్పుడే రోడ్డు మీద చంపేస్తారు. రోడ్డు మీద చంపడం రాలా యేసు ప్రభు వారు. రోడ్డు మీద అట్లా మామూలుగా చనిపోవడానికి రాలేదు. ఆయన సిలువలో శ్రమ పడి కదా చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఆయన బహిరంగంగా సంచరించకుండా పక్కకెళ్ళిపోయాడు. 50వ వచనంలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. చూడండి, ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనాను తెలిసినలా తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలని ఆజ్ఞాపించి. చూసారా, ఎవరైనా యేసు ప్రభు వారు ఎక్కడున్నాడో తెలియజేస్తే మంచిది, మేము కొంత గిఫ్ట్ ఇస్తామన్నప్పుడు యూదా వెళ్ళాడు, 30 వెండి నాణాలు తెచ్చుకున్నాడు. 12వ వచనం చూస్తే కరెక్ట్ గా 6 దినముల ముందుగా యేసు ప్రభు వారు పేద లేక వల్ల వచ్చాడు. 12వ వచనం 1వ వచనం చూస్తే 12వ అధ్యాయం 1వ వచనంలో వచ్చింది. అక్కడ వారు ఆయనకు విందు చేసి కాబట్టి 6 దినముల ముందుగా మళ్ళా యేసు ప్రభు బహిరంగంలో ప్రవేశంలోకి మళ్ళా వచ్చేసాడు. ఈ మధ్యలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, ఇప్పుడు అన్ని ధ్యానించలేదు. కానీ మరి ఇస్కరియోతీయులో మాత్రం ఏం చేశాడంటే 30 వెండి నాణాలకి అప్పగిస్తానని అనుకున్నాడు. మరి తీసుకున్నాడు, 30 వెండి నాణాలు తీసుకున్నాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయంలో మనం చదువుకుంటే మరి 6 దినములు అయిపోయిన తర్వాత మరి ముందు రోజు జరిగినటువంటి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 22వ అధ్యాయంలో కొన్ని మాటలు తెలుసున్నాయి. 22వ అధ్యాయము 14వ వచనం చూడండి, లేదా 7వ వచనం. మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచని వారిని పంపి, వారు నేనెక్కడ సిద్ధపరచుకొచ్చున్నామని ఆయనను అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చింది. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాన్ని భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుతున్నాడని ఇంటి యజమానితో చెప్పుని. అతడు సామాగ్రిగా ఒక గొప్ప మేడగది నేను చూపించాను, అక్కడ సిద్ధపరచని వారితో చెప్పింది. వారు వెళ్ళి
ఆయన తమతో చెప్పినట్టు కనుగొని వస్త్రాలు సిద్ధపరిచి చాలు చాలు చూసారా గొప్ప మేడగదిలో ప్రభు రాత్రి భోజన సంస్కారాన్ని చేశాడు. తాను అప్పగింపబడిన రాత్రి కదా ఆయన యేసు ప్రభు వారు పస్కా సిద్ధపాటులో మరి ద్రాక్షరసాన్ని అలాగే మరి మాంసం కదా మరి రొట్టెలు ఇక్కడ తీసుకొని వారి మధ్య స్థుతులు చెల్లించి పుచ్చుకున్నాడు. 15వ వచనం చూడండి. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మనకు మీరు కూడా ఈ పస్కాను భుజింపవాలని. పస్కా అంటే ఒట్టి రొట్టెలు ద్రాక్షరసం మాత్రమే ఉండవు, కానీ ఒక నిర్దోషమైనటువంటి ఏడాది ఆ గొర్రెపిల్లను తీసుకొని మగ గొర్రెపిల్లను తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని ఏం చేస్తారండి ద్వారబంధాలకి వేసి మరి దాని చర్మాన్ని దాని ఆంత్రములను తీసి కాల్చివేసేసి మరి ఆ యొక్క మాంసాన్ని మరి లోపల కాల్చుకొని తింటారు. ఎట్లా కాల్చుకొని తింటామంటే దాన్ని ఉప్పు కారం వేసిన కూడా ఒట్టిదే చేదు కూరతో తినాలి. దాంట్లో మసాలాలు వేసి అట్టడానికి చేయకూడదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. అక్కడ ఆ సమయంలో ఆ రాత్రంతా వాళ్ళు అలా దొరుకుతారనమాట. ఎందుకని ఐగుప్తుల నుంచి మరి యేసు దేవుడు వారిని బయటకు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు ప్రథమ సంతానాన్ని హతం చేయాలనుకున్నప్పుడు మరి ఆ రోజున ఎవరైతే ఆ ద్వారబంధం మీద రక్తం ఉంటుందో ఆ సంహారకుల లోపలికి ప్రవేశించారు. ఎవరికైతే ఆ ద్వారబంధంలో రక్తం లేదో లోపలికి వచ్చి ప్రథమ సంతానాన్ని చంపేశారు. ఐగుప్తుల ఘోష మరి మరి దేవుని బిడ్డలకి ఆనందం కదా. సంహారక దూత నుంచి తప్పించుకున్నారు, మరణాల నుంచి తప్పించుకున్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి పస్కాన్ని సిద్ధపరిచినప్పుడు అక్కడ రొట్టెలు అలాగే ద్రాక్షరసం ఉంది, అలాగే మాంసం ఉంది కదా, కాల్చబడినటువంటి మాంసం ఉంది. చేదు కూరలతో త్వరపడుచు తినాలి, చిన్నగా తినకూడదు అన్నమాట. ఆ రాత్రంతా కూడా వారు దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుతారు. అటువంటి పస్కాను నేను మీతో కూడా పస్కాను భుజింపవాలని మిక్కిలి మనతో కూడా యేసు ప్రభు వారు ఈ యొక్క ప్రభురాత్రి భోజనంలో మనతో కూడా ఆయన ఉండాలని ఇష్టపడ్డాడు. అందుకని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ మాటలు మనకు బాగా తెలిసిన మాటలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం 22వ వచనం 11 మొదటి కొరింథీ 11:23 నేను మీకు అప్పగించిన దాన్ని అప్పగింపబడిన రాత్రి చాలు చూసారా, అప్పగింపబడిన రాత్రి యేసు ప్రభువు రిటర్న్ ఇస్తున్నాడు. అలాగే ఆయన శరీరానికి సాదృశ్యం రిటర్న్ ఇస్తున్నాడు. ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి రసపాత్రను తీసుకున్నాడు. శిష్యులకు ఇచ్చి శిష్యులతో పాటు ఆయన కూడా తీసుకున్నాడు. ఇది నేను వచ్చు వరకు చేయమన్నాడు కదా, నేను వచ్చు వరకు చేయమన్నాడు. కాబట్టి ఎవరు చూడండి అక్కడ ఏమాత్రం. కాబట్టి 27 వచ్చింది చూడండి, 27 26 వచ్చింది చూడండి. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ఆయన మరణము కాబట్టి ప్రభువు వచ్చే వరకు, యేసు ప్రభు వారు ఈ భూమి మీద వచ్చే వరకు మనం ఏం చేస్తాము? మనమైతే మన సంఘంలో ఆదివారము ఒక ఆదివారం చేస్తున్నాం. మరి ఒక నెలకి మొదటి ఆదివారం మాత్రమే చేస్తాం. ఎప్పుడు ప్రభు వల్ల ఆరాధన తీసుకున్నప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు, దానికి సమయం లేదు. కానీ చేసేది మాత్రం క్రమముగా మర్యాదగా భయభక్తులతో చేయాలి. అయోగ్యంగా చేయకూడదు, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఇది మన ఇంట్లో పడినట్టుగా మన ఇంట్లో పనులు తప్పకనేదో చేసినట్టు అలా చేయకూడదు. అందుకనే ఈ రేపు శుభ శుక్రవారం అంటే యేసు ప్రభు వారు చనిపోయిన రోజు. ఈ రాత్రికి యేసు ప్రభు వారు అప్పగింపబడతారు. అప్పగింపబడటానికి ముందుగా యేసు ప్రభు వారు ఏం చేశారండి? ఆయన తన శిష్యులతో కలిసి పస్కాను ఆచరిస్తారు.
ఒక ఆయన రొట్టెనెత్తుకొని స్తుతులు చెల్లించి ఇది మీ కొరకైనా మా శరీరం. అలాగే ఆయన రక్తాన్ని రసపాత్ర తీసుకొని ఏమన్నాడు, దీనిద్రం తాగుతున్నప్పుడు ఈ పాత్ర నా రక్తం వలన మీరు దీని త్రాగినప్పుడల్లా జ్ఞాపకము చేసుకోండి. యేసు ప్రభువాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ యొక్క ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి రసపాత్రను మనం తీసుకున్నప్పుడు ఏం చేస్తామండి, మనం యేసు ప్రభువాన్ని జ్ఞాపకము చేసుకున్నాం. ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ కదా. కాబట్టి ఈ ఆజ్ఞను మనము జాగ్రత్తగా ఇష్టం వచ్చినట్టు చేసామనుకోండి. 30 వచనం చూడండి, లేదా 29 వచనం. ప్రభువు శరీరమును దీన్ని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగడకే త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను యోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము. కాబట్టి మనం ఏం చేయాలంట, ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు శిక్ష మన మీద ఉండదు. ఏమైనా దేవుడికి ఆయాస్కరంగా మనం చేస్తే వెంటనే ప్రభు సభ్యుల ప్రభావం మమ్మల్ని క్షమించయ్యా, నీ ప్రభు బల ఆరాధనలో మీ యొక్క ఆరాధనను మేము ముందుకు సాగుతున్నాం, మీ శరీరాన్ని తీసుకుంటాం, మీ రక్తాన్ని మేము స్వీకరిస్తున్నాం, మాలో ఏదైనా మీకు ఆయాస్కరంగా ఉంటే దయతో క్షమించమని ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఈ ప్రభు బలలో మనము ప్రవేశించాలి. ఇప్పటివరకు మనం ధ్యానించుకున్నటువంటి అంశాలు ఏంటంటే, మన ప్రభు వారు 10,000 మందిలో గుర్తింప తగిన. ప్రకటనలో చూస్తే యేసు ప్రభు వారి యొక్క తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి, ఆయన కన్నులు మరి అగ్ని జ్వాలలా ఉన్నాయి, ఆయన మాటలు విస్తార జల ప్రవాహంలో ఉన్నాయి, ఆయన యొక్క పాదములు బంగారం వలె మెరచున్నాయి. ఆయన చూడగానే యోహాను చచ్చిన వానవలే మరి యేసు ప్రభువు ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారిపోయి ఆయన వస్త్రం తెల్లగా అయిపోయింది. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను చెప్పారు కదా. పరమగీతాలు మనం చూసాం. 10,000 మందిలో గుర్తింపదగినటువంటి మానవుడు మన నిమిత్తమై ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా. అప్పగింపబడిన రాత్రి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఆజ్ఞ, ఇదిగో ఆయన శరీరము, ఆయన యొక్క రక్తము మనం తీసుకున్నప్పుడల్లా ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తున్నా, ఆత్మీయమైన మేలు మనం పొందుతున్నాం. మరి ఊరికే మాట ద్వారా రాలేదు రక్షణ, మాట ద్వారా రాలేదు. ఆయన యొక్క శిలువను ప్రతిదినము మనం మోస్తున్నాం. ఆ శిలువ తేలికగా ఉంది కదా. యేసు ప్రభువు వారు మోసిన శిలువ బహు భారమైనటువంటి శిలువ, శ్రమ పెట్టబడ్డాడు. మనకు శ్రమ కాదు, కానీ ఆయన శిలువ బహు తేలికగా ఉంది. మరి మనం మోసేటప్పుడు, ఆయన వెంబడించేటప్పుడు మన జీవితాలు సమృద్ధిపడి ముందుకు సాగాలి కదా. ఇంకా యేసు ప్రభువునందు ఇంకా ఎవరైనా విశ్వాసం ఉంచకపోతే ఇదే మీకు ఇది అనుకూల సమయము, ఇదే రక్షణ ధర్మాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మంచి అవకాశాన్ని ఎవరు విడిచిపెట్టదండి. మన జీవితాలు మారుస్తాడు, మన కుటుంబ పరిస్థితులు మారుస్తాడు, మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో మన ముందుకు సాగుతున్నారో, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, దీన స్థితి నుంచి ఇహపరమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతున్నాం. అంటే చదవగండి. ఒక పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. 2:5 మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం ఎఫెసీయులకు 2వ అధ్యాయం మరి 5వ వచనం చూస్తే, మన క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు కూర్చున్నబెట్టాడు. ఆయన మహా ప్రేమను చూపించాడు. పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థలంలో మనము క్రీస్తుతో కూడా లేపి ఆయన పరలోకంలో కూర్చోబెట్టాడు. కాబట్టి మనం అన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు రక్షణ ఊరికనే రాదు, కానీ మన ప్రభువు తన శరీరమందు పొందిన గాయములు
దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. దేవుడు ఇచ్చినటువంటి రక్షణను మనం చేయబడి ముందుకు సాగడానికి దేవుడు కృప చూపుగాక. ఇంకా ఇంకా యేసు ప్రభువు నమ్మకపోతే యేసు ప్రభువు నన్ను విశ్వాసం నుంచి వస్తున్నా ప్రభు నామములో కోరుతున్నాను. ప్రభు పాపినైనా నన్ను క్షమించయ్యా, నన్ను బిడ్డగా చేసుకొని చిన్న ప్రార్థన మనం చేస్తే దేవుడు మన కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తాడు. నమ్మిన మనం ప్రభు వచ్చు వరకు ఆయన ఆజ్ఞను నెరవేర్చాలి. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకున్నా